ఇక గుంటూరులో జరిగే జనసేన శంఖారావం సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓటు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు ప్రస్తుతం ఎల్ఎం గ్రౌండ్స్ లో ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆయన జన సైనికులకు సూచనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించేందుకు చంద్రశేఖర్ గారు ముందు ఏర్పాట్లు చూసుకుంటున్నారు. చంద్రశేఖర్ గారితో మనం ఒకసారి మాట్లాడదాం. సార్, ఏర్పాట్లు చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఏర్పాట్లన్నీ నాకు చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ జరగబోతుంది. 3 అంశాల్లో ఇది జరుగుతుంది. ఒకటి, పార్టీ ఆఫీసు ఓపెనింగు, గుంటూరు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం 3 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లోని మా జనసేన పార్టీ కార్యాలయాన్ని. ఆ తర్వాత కార్యకర్తలందరూ ఆయన రిసీవ్ చేసుకుని ర్యాలీగా సభాస్థలికి ఇక్కడికి అమరావతి రోడ్డు మీదుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళంతా ఇప్పటికే వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇది చాలా విజయవంతంగా జరుగుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువతలోని ఉత్సాహం చూస్తుంటే, పెళ్లికూతురిని ఉత్సాహం చూస్తుంటే, జనసేన పార్టీ చాప కింద నీరులా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో, ప్రజల్లో ఏ విధంగా చొచ్చుకుపోతుందో నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది. జనసేన బలం బయటికి కనిపించదు. అది ఒక్కసారి ఏదన్నా ఇటువంటి సభలు జరిగినప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు మార్చి 14వ తారీఖున గుంటూరు జిల్లాలో పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ లక్ష మంది 2 లక్షల మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ 5 లక్షల మంది రావడం జరిగింది. అలానే ధవళేశ్వరం కవాతు అక్కడ మేము అంచనా వేసింది 2 లక్షల మంది. ఆ 2 లక్షల మంది మా అంచనాలకి విరుద్ధంగా దగ్గర 10 లక్షల మంది జనసేన కవాతులో పాల్గొనడం జరిగింది. నభూతో నా భవిష్యత్, ఆ విధంగా జనసేన కవాతు అక్కడ నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు కూడా నిన్న ఇక్కడ ఇది చిన్న మీటింగు, 30,000 25,000 మందికి సరిపోయే గ్రౌండ్ అయితే సరిపోద్ది అని మేము పెద్ద ప్రిపరేషన్ అయితే చేయలేదు. కానీ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇది చాలా పెద్ద సంఖ్యలో ఇది ఎక్స్ప్లోర్డ్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే యువత నుంచి మీరందరూ చూస్తున్నారు, ఈ వాలంటీర్స్ వాళ్ళకు ఓన్గా వేల మంది వస్తున్నారు. మేము పార్టీకి పనిచేస్తాము, ఈ పార్టీకి మేము వెన్నుదండుగా ఉంటామని. సో తప్పకుండా ఇది ఒక మంచి పరిణామని నేను అనుకుంటున్నాను. టోటల్ గా చూసిన వైసీపీ టీడీపీ మైండ్ గేమ్ కి ఈ సభ ద్వారా చెక్ పెట్టున్నారా? జన సైనికులు ఒక ఉత్సాహం నింపబోతున్నారా మీ అధ్యక్షుడు? వైసీపీ కానీ, అటు టీడీపీ కానీ, అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ వాళ్ళ ధనబలం, వాళ్ళ అవినీతి, ఈ 2 పునాదుల మీద ఆ మీడియా సపోర్ట్తో వాళ్ళు ఈ ఎన్నికల్ని మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ప్రజల్లో చాలా, ముఖ్యంగా గుంటూరు జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడ అటువంటి ప్రలోభాలకి జనం ఈసారి లొంగిపోయి మళ్ళీ ఆ పార్టీలకి పట్టం కడతారని నేనైతే అనుకోవట్లేదు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈ సమాజంలో ఒక మంచి మార్పు రావాలి, పరివర్తన రావాలి. అవినీతి రహిత పార్టీలే ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీలే ఈ ప్రభుత్వం స్థాపన చేయాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు వీళ్ళంతా కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది, ఈసారి ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధిస్తుందని. అలాగే వైజాగ్ ప్రెస్ మీట్ ద్వారా మీరు తెలియజెప్పారు, వామపక్షాలతో పొత్తు, మాకు మిగతా వాళ్ళతో ఎటువంటి పొత్తు లేని మీ అధ్యక్షుల వారు ఒక క్లారిటీ ఇచ్చారు. సో దీని ద్వారా జన సైనికులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏ విధంగా మీరు ఈ శంఖారావాన్ని పూరించబోతున్నారు? ఈ సభ ద్వారా మీరు చెప్తున్నట్టు రాజకీయ చైతన్య వేదిక గుంటూరు అంటున్నారు. గుంటూరు సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లేనా? ఇది ఎన్నికలు తయారీ చేయడానికి ఈ సభని మేము తప్పకుండా ఉపయోగించుకుంటాము. ఎందుకంటే జన సైనికులు కూడా ఇంకా ఎన్నికల మూడ్లోకి వచ్చేశారు. వాళ్ళు కూడా యుద్ధానికి తయారవుతున్నారు. ఏ విధంగా అయినా సరే ఈ యుద్ధాన్ని మనం గెలవాలి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గి పరిస్థితే లేదు. విజయమో వీరమరణమో అన్న విధంగా మా జన సైనికులు తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. రాత్రి 1 గంట అయినా 2 గంటలైనా వదలకుండా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి మేము పనిచేస్తాం వాలంటరీగా వచ్చి. వాళ్ళ ఉత్తేజం చూస్తుంటే, స్ఫూర్తి చూస్తుంటే మాకే చాలా మోటివేషన్ వస్తుంది. సో తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం నేను అనుకుంటున్నాను. అలాగే జన సైనికులు చూస్తుంటే ఇప్పుడు గుంటూరు జిల్లాలో మీరు సభ పెట్టారు, కానీ అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి, కోస్తా నుంచి జన సైనికులకు కదిలి వస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఈ ఉత్సాహం ఓన్లీ గుంటూరు జిల్లాకే పరిమితం కాదు, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటిదాకా జనసేన అధ్యక్షుడు 6 జిల్లాలు కవర్ చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనంతపురం, ఇలా 6 జిల్లాలు ఆయన ఆల్రెడీ కవర్ చేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. నేను కూడా 6 జిల్లాలు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఒక నివురు కప్పిన నిప్పుల జనసేన పార్టీ విస్తరిస్తుంది. యువతలో మంచి చైతన్యం వచ్చింది. వాళ్ళు మంచి మార్పుని, ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో, రాజకీయ పరిణామ క్రమంలో ఇది మార్పు ఎప్పుడో ఒకసారి రావటం తథ్యం. మనం చూసాం ఇంతకుముందు జరిగిన అనేక పరిణామాలలో మార్పు ప్రతి 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు పెద్ద మార్పులు సంభవించాయి మన రాజకీయాలు. అటువంటి మార్పు రాబోయే 2019 ఎన్నికల్లో మనం చూడబోతున్నాం. ఒక చారిత్రాత్మకమైన మార్పుని ఈసారి చూడబోతున్నాం. అందుకే 2019లో జరగబోయే ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎన్నికలో ఒక చారిత్రాత్మక ఘట్టంగానే మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద రాజకీయ చైతన్య వేదికగా పేరున్న గుంటూరు జిల్లా నుంచే, ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించిపోతున్నాం. ఆంధ్ర రాజకీయాలు ఒక పూర్తి మార్పు తేబోతున్నాం అని చెప్తున్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు. కెమెరామన్ దస్తగిరితో కలిసి శ్రీనివాస్ ఓలేటి, గుంటూరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.